ఒక ఊరిలో రాణి రవి అనే భార్యాభర్తలు ఉండేవారు. వారు చాలా మంచివాళ్ళు. వారికి సంతానం కలగలేదు. ఎదుటి వాళ్లకు సాయపడ్డంలో ఆనందం పొందేవారు. ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోని వారు లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. రాణి రవి భోజనానికి కూర్చోబోతుండగా ఎవరో దడదడ తలుపులు తట్టిన శబ్దం వినిపించింది. రాణి వెళ్లి తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్దే ఉన్న యువ దంపతులు కనిపించారు. పట్టణానికని బయలుదేరి వర్షంలో చిక్కుకుపోయాం. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు. లోపలికి రండి అంటూ రాణి వాళ్ళను ఆహ్వానించి వెంటనే భోజనం పెట్టింది. తర్వాత పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. మళ్ళీ వండడానికి పుల్లలు లేవు, ముద్దగా తడిచిపోయాయి అని చెప్పి రాణి ఆ మిగిలిన అన్నాన్ని తన భర్తను తినమన్నది. ఇద్దరము చెరిసగము తిందాం అని రవి పట్టుబట్టాడు. ఇద్దరూ ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్త ఆనందంగా తిని పడుకున్నారు. తెల్లారిన తర్వాత ఎవరో ఏడుస్తున్నట్టయి వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి కనిపించింది. గుమ్మంలో రాత్రి వచ్చిన ఆడమనిషి కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది. అది చూసి రాణి రవిలు నిర్ఘాంతపోయి ఆమెలా ఏడవడానికి కారణం ఏమిటని అడిగారు. నా కాపురం గంగపాలయ్యింది, రాత్రి ఇంటికి రాకపోయినా బాగుండేది అంటూ మరింత గట్టిగా ఆమె ఏడవసాగింది. ఏవండి, ముందు విషయం ఏంటో పూర్తిగా చెప్పండి అని కంగారుగా అడిగింది రాణి. రాత్రి నా భర్త మీ ఆలుమగల అన్యోన్యం చూసి నువ్వు ఎప్పుడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? ఎప్పుడైనా ఇష్టంగా 4 మాటలు మాట్లాడావా? భర్తను ప్రేమించలేని భార్య నాకు దేనికి అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా మా మీద కోపగించుకుని వెళ్లిపోయాడు. మొండి మనిషి, మళ్ళీ తిరిగిరాడు. ఇక నా బతుకేం గాను, ఏం చేయను, ఎక్కడికని వెళ్ళను అన్నదావిడ వెక్కి వెక్కి ఏడుస్తూ. మాటల్లో ఆమె పేరు చంద్రమతి అని వారికి తెలిసింది. రవి వెళ్లి ఆమె భర్త కోసం మాత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడ కనిపించలేదు. నాకు తెలుసు, ఆయన రాడు, నాకింకెవ్వరూ లేరు, లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్లీ దీనంగా ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని జీవితం ఆధారపడి ఉంటుందంటారు. నువ్వు ఏమీ బాధపడకు, నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లో మనిషిలానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. అలా నెల రోజులు గడిచాయి. ఓసారి రవికి చిన్ననాటి స్నేహితుడు గోపి 4 రోజులు ఉండిపోవడానికి వారి ఇంటికి వచ్చాడు. అతడు 2-3 నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి కనిపించలేదు. అతడు ఆమె విషయమంతా రవిని అడిగి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతి వండి వడ్డించింది. భోజనం అయ్యాక గోపి వసారాలో మంచం వేసుకుని పడుకున్నాడు. కాని అతనికి చాలా సేపటిదాకా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతుండగా ఏదో అలికిడయి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకుని చిన్నగా వంటింటి తలుపు తీస్తూ ఉంది. వంటింటి అవతల కిటికీని ఎవరో మెల్లగా తట్టినట్టు వినిపించింది. గోపికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్లగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలోంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు జాగ్రత్తగా అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనపెట్టెలో డబ్బు చేదెక్కించుకుని త్వరగా వచ్చేయి అన్నాడు అవతల మనిషి. చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి ఎవరో గోపికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టి తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి, కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. నమ్మతంగా పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ల మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను అంటూ గోపి తనలో తానే అనుకున్నాడు. ఎవరికీ కనిపించకుండా అతను వెంటనే వెళ్లి పడుకున్నాడు. చంద్రమతి గురించి రవి రాణీలకు చెప్పి
వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటికి పట్టిన దెయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడు తెల్లవారుతూనే అతను చంద్రమతికి వినిపించేలా రవితో, బాబోయ్, రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు, ఈ ఇంట్లో దెయ్యం చేరినట్టుంది. రాత్రంతా గజ్జెల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపుకి ఇడుచుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ళ చెంబు మంచం కింద ఉంది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను. మరొకరైతే హరి అనేవాళ్ళు అన్నాడు భయం నటిస్తూ. రాణి రవిలు ఆ మాట విని హడలిపోయి, అమ్మో దెయ్యమే, అయితే భూత వైద్యుణ్ణి పిలుద్దాం అన్నారు కంగారు పడిపోతూ. మీరేమీ కంగారు పడకండి, ఎటువంటి దెయ్యాన్నైనా నేను వదలగొట్టగలను అని గోపి వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజార్లో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకుని అప్పుడప్పుడు చప్పుడు చేయడం మొదలుపెట్టాడు. తరువాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటి వైపు వెళ్లి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకుని చంద్రమతి లేచి వంటగదిలోకి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది గోపి చేతులకు గిన్నెను అందించింది. గోపి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకో పక్కకు ఈడ్చేసి ఏమీ ఎరగనట్టు వెళ్లి తన మంచం మీద పడుకున్నాడు. ఇక్కడ చంద్రమతి తిరిగి ఇచ్చే గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించి బయటికి చూసింది. బయట భర్త జాడ కనపడకపోవడంతో వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్లిపోయింది. అక్కడ కనిపించిన గిన్నెను చూసి భయంతో కెవ్వుని కేక పెట్టింది. ఆ కేకకు రాణి రవి ఉలికిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా గోపి కూడా అక్కడికి వచ్చాడు. చంద్రమతి భయంతో, దెయ్యం ఉన్నమాట నిజమే. నాకు గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపు ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకి వచ్చింది అన్నది భయపడిపోతూ. భయపడకండి, త్వరలోని దెయ్యం భర్తం పడతాను అన్నాడు గోపి. 2 రోజుల పాటు అతను రాత్రిళ్ళు గజ్జెల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్నా చంద్రమతి గది విడిచి బయటికి రావడానికే భయపడింది. 3వ రోజు రాత్రి గోపి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటి దోవన రాబోతుండగా తాను అదే దారిన వెళ్లబోతున్న వాడిలాగా అతనికి ఎదురుగా నడుస్తూ, నా చెల్లెలికి ఎంత ద్రోహం చేస్తాడా, నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయట నిలబడి, ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి, ఈ ఇంటాయన మా బావగారు. మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడొదిలేసిన మనిషి ఎలాగో వచ్చి చేరింది. ఇప్పుడు మా బావ ఆవిడ్ని చేసుకుంటాడంట. ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నది అంటూ విసురుగా వెళ్లిపోయి వీధి తోవన లోపలికి వచ్చి తన మంచం మీద పట్టుకుని నిద్రపోయాడు. గోపి చెప్పిన మాట మీద చంద్రమతి భర్తకు నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా అతనికి కిటికీ తెరవడం లేదు, అన్నము పెట్టడం లేదు. తెల్లవారిగానే అతను వచ్చి రవితో, నేను బుద్ధి గడ్డి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను. ఆమెను నాతో పంపించేయండి అన్నాడు లెంపలేసుకుంటూ. దెయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి, ఇక్కడి నుంచి తొందరగా పదండి అంటూ కంగారుగా తన మొగుడి వెంట వెళ్లిపోయింది. ఆమె వెళ్లినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని రాణి రవిలు బాధపడుతుంటే, దెయ్యం వదిలిందని సంతోషించగా బాధపడుతున్నారా అంటూ గోపి జరిగిన సంగతంతా వాళ్లకు చెప్పాడు. అంతా విని వాళ్ళు నిర్ఘాంతపోయారు. అమ్మా, పైకి మంచిగా నటిస్తూ ఎంత నాటకమాడారా అని ముక్కుని వేలేసుకున్నారు. నీ తెలివితేటలతో ఈ ఇంటికి పట్టిన దెయ్యం వదిలిపోయింది అని రాణి రవిలు గోపికి ధన్యవాదాలు తెలుపుకొని అంతా హాయిగా నవ్వుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.